కొట్టిన దెబ్బల కన్నా నీ కంట్లో నీళ్లే నన్ను ఎక్కువగా బాధ పెడతాయి. అందుకే నీకు చెప్పలేదు. పోలీసులు ఎందుకు కొడుతున్నారో అర్థం కాలేదు. దీని వెనక రుద్రాని ఉంటుందని అస్సలు ఊహించలేదు. అందరి ముందు మంచిదానిలా నటించే ఆ రుద్రాణిలో ఇంత క్రూరమైన మనిషి ఉందా? మంచి చెడులు మనిషిని బట్టి కాదు భూమి, వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది. అందుకే ఎవరు మంచి ఎవరు చెడు అనేది మనం ఊహించలేం. తను ఇంతకు దిగజారుతుందని నేను అస్సలు ఊహించలేదు. లేదంటే ముందే జాగ్రత్త పడేదాన్ని. వాళ్ళకు అలవాటైన పని వాళ్ళు చేశారు. అది మనం ఊహించలేకపోయాం. మనం ఆ విషయాన్ని అంతటితో అయినా వదిలేయాల్సింది. మళ్ళీ గొడవ పడి తప్పు చేశానంటున్నావా? నువ్వెప్పుడూ తప్పు చేయవు, కానీ వాళ్ళు బ్రతికేదే తప్పులు చేసి. నువ్వు నా ఒంటికి తగిలిన గాయాల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను ఆలోచిస్తుంది మంచితనం ముసుగులో ఉన్న అలాంటి దుర్మార్గులతో మళ్ళీ గొడవ పడ్డావు కదా. గొడవ పడకుండా ఎలా ఊరుకుంటాం? మన ఆస్తిపత్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ గొడవ అడ్డం పెట్టుకుని వాళ్ళ ఆస్తిపత్రాల్ని మళ్ళీ మన చేతికి రానిస్తారా అనే ఆలోచిస్తున్నాను. ఆస్తి ఇవ్వకుండా మన కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నువ్వు ఆ విషయం మర్చిపో మాధవా. మన ఆస్తి పత్రాలు వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నువ్వివేమీ ఆలోచించకుండా పడుకో. పడుకో మాధవ్, పడుకో. మనం ఇప్పుడు సర్ప్రైజ్ చేద్దాం. అన్నయ్య, అన్నయ్య, వదినా, అందరూ రండి. ఏంటి అరుపులు? ఏమైంది? ఏంటి అరుపులు? ఈరోజు ఒక స్పెషల్ ఉంది. మీలో ఎవరికైనా గుర్తుందా? ఏముందమ్మా అంత స్పెషల్ ఈరోజు? నిజంగా గుర్తులేదా? మాకు గుర్తులేదులే. నీ గుర్తుందేదో చెప్పరాదు. నాన్న బర్త్డే అని కూడా మర్చిపోయారన్నమాట. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఏవో టెన్షన్లో ఉండి మర్చిపోయాను నాన్న. పర్లేదురా. ముందు గుర్తు చేసింది నేను కదా చెప్పాలి. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మావయ్య గారు. థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ బర్త్డే అన్నయ్య గారు. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. నువ్వు కూడా తిను. తిను. అమ్మా, ఎప్పట్లాగా కాకుండా ఈరోజు అన్ని నాన్నకిష్టమైన వంటలే చెయ్యి. సర్లేరా. సరే నాన్న, నాకు బయట కొంచెం పనుంది. అది చూసుకుని వెంటనే వచ్చేస్తాను. శౌర్య, ఈరోజు నాన్న 60వ పుట్టినరోజు. నీ పుట్టినరోజుతో పాటు అమ్మ నాన్న షష్ఠి పూర్తి కూడా చేస్తే బాగుంటుంది. అవును కదా, ఒకేసారి అమ్మ నాన్నకి షష్ఠి పూర్తి కూడా చేయించేస్తే బాగుంటుంది. అదేంట్రా బయటికి వెళ్తానన్నో మళ్ళీ లోపలికొచ్చావే? నాన్నకి 60 ఏళ్ళు నిండే అంటే అక్క చెప్పినట్టు షష్ఠి పూర్తి చేస్తే బాగుంటుంది. అందరం కలిసి అమ్మా నాన్నకి షష్ఠి పూర్తి చేద్దాం. అదేంటమ్మా, షష్ఠి పూర్తి చేస్తామంటే ఏ తల్లిదండ్రులైనా ఆనందపడతారు. మీరెందుకలా డల్ అయిపోయారు?
ఈ వయసులో ఇవన్నీ ఎందుకులే అని అత్తయ్య మావయ్య ఉద్దేశమేమో బావా. అంతేగా, ఇంట్లో ఇన్ని బాధలు పెట్టుకుని వాళ్ళు మాత్రం ఎక్కడ ఆనందంగా ఉంటారు? ఇంకా షష్ఠి పూర్తిలేం చేసుకుంటారు? ఏనన్నా? ఒక కొడుకు ఎక్కడో ఉన్నాడు, ఇంకో కొడుకు ఇక్కడున్నాడు, పెద్ద కూతురేమో బయటుంది. ముగ్గురు 3 చోట్లుంటే ఇప్పుడు మాకు షష్ఠి పూర్తి అవసరమా? అందరూ బాగున్నప్పుడు అదే మాకు పండగ. కావాలంటే ఆ రోజు చేసుకుంటాం. అమ్మా, మా గురించి ఆలోచించి నీ జీవితంలో వచ్చే సంతోషకరమైన రోజుని కాదంటావేంటి? మీ షష్ఠి పూర్తి జరగాల్సిందే, దయచేసి కాదనకండి. వద్దులేమ్మా, మా మనసులు బాలేకుండా అవన్నీ ఎందుకు? ఏదో ఆయన పుట్టినరోజు, దాని వరకు జరుపుకుందాం చాలు. ఇప్పుడు మీ బాధ ఏంటమ్మా? ఏం చేస్తే మీరిద్దరూ షష్ఠిపూర్తికి ఒప్పుకుంటారు? ఒరే, నీకు నిజంగా మా షష్ఠి పూర్తి చేయాలనంత కోరికగా ఉంటే నువ్వు చిన్నోడు కలిసి చేస్తే ఆ షష్ఠి పూర్తికి ఒప్పుకుంటాం. అవునరా, వాడు నువ్వు కలిసి చేసినప్పుడే మేము చేసుకుంటాం. ఇందుకేరా వద్దంది. నువ్వు బాధపడుతూ చేయాల్సిన అవసరం లేదు. కానీ మేమిద్దరం సంతోషంగా చేసుకోవాలి అంటే మీరిద్దరూ కలిసి చెయ్యాలి. నీకంత బాధగా ఉంటే మాకు ఏ షష్ఠి పూర్తి వద్దులేరా. ఇప్పుడు రాఘవ మాధవ్ వాళ్ళని పిలుస్తాడా లేదా? వాళ్ళు రాకుండా అమ్మ నన్ను షష్ఠి పూర్తి చేసుకో అంటున్నారు. ఏం చెయ్యాలి? చూసారా? సర్లే అమ్మా, మీ సంతోషం కోసమైనా పిలుస్తాను అని ఒక్క మాటైనా అన్నాడా? పడుచు వయసులో అయిన పెళ్లి క్షణాల్ని 60 ఏళ్ల షష్ఠి పూర్తి నాడు సంతోషంగా నెమరు వేసుకోవాల్సిన క్షణాలివి. వాళ్ళు ఇలా ఉంటే మేమెలా సంతోషంగా ఉండాలి చెప్పు? ఏంటి, షష్ఠి పూర్తి పేరుతో అటు తిరిగి ఇటు తిరిగి అందర్నీ మళ్ళీ ఒక్కటి చెయ్యాలని ప్లాన్ చేసినట్టుంది కదా ఆ మహాలక్ష్మి. అది ఎప్పుడు అలాంటి ప్లాన్లే చేస్తూ ఉంటుంది. అది అనుకున్నది జరగకుండా ఏం చేయాలో నాకు తెలుసుగా. ముందు బావ ఏమనుకుంటున్నాడో అది తెలుసుకుని వస్తాను. మాధవా, ఈరోజు ఏంటో గుర్తుందా నీకు? ఏముంది? మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కొన్ని మర్చిపోకూడదు మాధవా. నేనేం మర్చిపోయాను భూమి? ఈరోజు మావయ్య గారి పుట్టినరోజు.